బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో అండి. సో ఈ రోజు నాకు చాలా స్పెషల్ వీడియో ఏంటంటే, సో మా హస్బెండ్ సురేంద్ర గారి బర్త్డే అనమాట. సో ఆయన బర్త్డే అయితే సెలబ్రేట్ చేయబోతున్నాము. అండ్ డే ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఏమేమి అండ్ ఆయన కోసం ఏమేమి సర్ప్రైజ్ ప్లాన్ చేసామని చెప్పి టోటల్ గా అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా. అయితే బర్త్డేకి అండ్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి కదా, టెంపుల్కి అయితే నేను మంచిగా ఈ శారీ అయితే డ్రెస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో సురేంద్ర గారి బర్త్డేకి అండ్ సింపుల్ గా ఇలా పఫ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా సింపుల్ గా అనమాట బ్లౌజ్ మొత్తము. సో ఇదైతే నేను డ్రెస్ చేయబోతున్నాను. టెంపుల్కి వెళ్ళాలి కదా, సో అండ్ అలాగే తనకి ఇష్టమైన స్వీట్ చేద్దామని చెప్పి. యాక్చువల్ గా తనకి కాకరకాయ అంటే ఇష్టము, కానీ ఇప్పుడు ఏం చేయాలి నీకు అంటే సో పాయసం అన్నారు. సో అదైతే స్టార్ట్ చేసేద్దాము. సో శారీ అయితే మంచిగా ఇలా సింపుల్ గా శారీ అయితే డ్రేప్ చేసుకునేసాను. సో టెంపుల్ కి కదా అని చెప్పి అండ్ సింపుల్ జ్యువెలరీ టెంపుల్ కదా అని చెప్పి సో ఇలా బ్యాంగిల్స్ అయితే పేరప్ చేశాను. అండ్ బ్లాక్ బీడ్ చైన్స్ లో కొంచెం డైనమాలో ఉన్న ఏది బ్లాక్ బీడ్ వేసుకుందాం అని చెప్పి. సో ఇది వచ్చి సింపుల్ గా డైమండ్ బ్లాక్ బీడ్ చైన్. ఇది బాగుందా లేదా టెంపుల్ కాబట్టి ఇంకొంచెం ట్రెడిషనల్ గా ఎక్కువ బ్లాక్ బీడ్స్ ఉన్నా ఇది బాగుందా? సో ఏది బాగుంది అనేది కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి, ఏది సెట్ అయిందని చెప్పి శారీకి అయితే. సో ఫైనల్ గా సింపుల్ గా ఉన్న ఇట్లా డైమండ్ బ్లాక్ బీడ్ చైన్ అయితే వేసుకునేసాను. దిస్ ఈస్ మై కంప్లీట్ లుక్. సో ఈ లుక్ నాకు ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి. సో మనం అయితే ఇప్పుడు లేట్ అవ్వకుండా టెంపుల్ కి అయితే వెళ్ళిపోవాలి. టెంపుల్ నుంచి వచ్చాక కలుద్దాం. అండ్ అలాగే టోటల్ గెట్ రెడీ విత్ మీ టోటల్ వీడియో అంతా నేనైతే షార్ట్ లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. సో ఇంట్లో అయితే నైవేద్యం పెట్టేసి మంచిగా పూజ చేసేసి అండ్ ప్రణాన్ని నేను చేస్తాను అని చెప్తే కొంచెం తనకు కూడా చెప్పాను అనమాట. ఓకే ఇలాగైనా అలవాటు అవుతుంది కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. సో నెక్స్ట్ అయితే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇలా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట, హనుమాన్ టెంపుల్కి. సో మనకైతే కంపల్సరీ ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇలా టెంపుల్కి వెళ్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో అలాగే సురేంద్ర గారి బర్త్డే రోజు అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అండ్ వచ్చేసాక తనైతే నాకు పాయసం కావాలన్నారు. నేనైతే ఇలా షీర్ కుర్మా అయితే చేశాను అనమాట, స్వీట్. అండ్ అయిపోయిన తర్వాత నేనైతే ఒకే ఇద్దామని చెప్పి ప్లాన్ చేశాను అనమాట. సో దానికోసం అయితే వెళ్ళాను. ఇక్కడ ఐజీపీ ఎఫ్ఎన్పి అలా ఉన్నాయి కానీ అది నాకు విత్ ఇన్ టైం ఏంటంటే కమ్యూనిటీలో ఉన్నాం కదా, వాళ్ళు గేట్ అప్రూవ్ కావాలంటే సురేంద్ర గారికి కాల్ వస్తుంది అనమాట, నోటిఫికేషన్ వెళ్తుంది. సో గేట్ అప్రూవ్ ఇవ్వండి అని చెప్పి. సో అలా ఇచ్చామంటే మొత్తం నా ప్లాన్ అంతా బిస్కెట్ అయిపోతుంది అనమాట. సో అందుకు తనకు తెలియకుండా ఉండాలి అంటే నేను ఇలా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తే అవ్వదు. సో ముందు అండ్ దగ్గరలో మా ఇంటికి దగ్గరలో అయితే ఇలా ఫ్లవర్ షాప్ అయితే ఉందన్నమాట. సో నేనైతే అక్కడికి వెళ్ళి దగ్గర ఉండి నాకు కావాల్సినట్టు నేనైతే కస్టమైజేషన్ చేయించుకున్నాను. సో అంటే మనకు నచ్చిన వాళ్ళ కోసం చేయాలంటే కొన్ని తిరగాలి కదా మంచిగా. మనం వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకుంటే అది ఇంకా డబుల్ హ్యాపీనెస్ ఇస్తుంది నాకైతే. సో అందుకు నేనే డైరెక్ట్గా వెళ్ళి అయితే నేను ఇలా నాకు నచ్చినట్టు కలర్ కాంబినేషన్స్ కానీ రేపర్స్ కానీ అంతా అనుకొని నేనైతే బుక్ చేసుకొని రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే కొన్ని మోడల్స్ అయితే చూసి పెట్టుకున్నాను. సో రెఫరెన్స్ పిక్స్ అయితే చూసి పెట్టుకున్నాను ఎలా డెకరేట్ చేయాలి అవంతా అని చెప్పి. ఎందుకు ఈ బర్త్డే చాలా స్పెషల్ అంటే, సో సురేంద్ర గారి 35th బర్త్డే అనమాట. కొంచెం గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. అసలు ఆయనకి దీనికి ఇవ్వలేదని చేస్తా ఏం చెప్పలేదు అనమాట. ఈసారి ఏం లేదు, జస్ట్ నీ కేక్ మాత్రమే అని చెప్పాను. ఆయన కూడా అసలు ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఆయన ఎక్స్ప్రెసివ్ టైప్ కాదు. అండ్ ఇంకేంటంటే సెలబ్రేషన్స్ అనేది అస్సలు నచ్చదు. ఏం చెప్తారు, కేక్ కట్ చేయన్నా కూడా ఆయనకి అంతగా నచ్చదు అనమాట. సో అన్నీ నా కోసం ప్రణాళిక కోసం అనమాట అంతా. సో ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఒకరికి ఎక్స్ట్రీమ్గా సెలబ్రేషన్స్, బర్త్డేస్, గిఫ్ట్స్ అవంతా అయితే ఇష్టం ఉంటుంది నాలాగా. ఒకరికి అసలు బర్త్డే సెలబ్రేషన్స్ కానీ అవంతా ఎందుకు నార్మల్ అని చెప్పి అనే టైప్ సురేంద్ర గారు అనమాట. నాకేంటంటే అడిగి మరి గిఫ్ట్స్ తీసుకోవడం, అడిగి మరి సర్ప్రైజెస్ చేయించుకోవడం, ఏం చేస్తారు అట్లా ఎక్సైట్మెంట్ అనమాట నేను. సో సురేంద్ర గారు అలా కాదు. ఆయనకి సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ అవంతా నచ్చదు. కానీ మా హ్యాపీనెస్ కోసం చేద్దామని చెప్పి అది చేస్తున్నాను. అండ్ అలాగే అని చెప్పి తనను కూడా ఇబ్బంది పెట్టలేను.
అలా అని చెప్పి ప్రణాన్య చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట బర్త్డే అంటే. సో నాన్న బర్త్డే అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి సో దానికోసం అంటే తనకి ఇష్టమైనట్టు ఒక గిఫ్ట్ అయితే నేను చేశాను అనమాట. సో వీడియో అనేది ఇక్కడ రెఫరెన్స్ నేను చూపిస్తాను ఏమి గిఫ్ట్ చేశాను అనేది. సో కొంతమంది హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరికీ అంటే అంతమందికి కాదు, నాకు వీలైనంత వరకు ఒక 30 మెంబర్స్కి అయితే పిల్లలు అండ్ పెద్దలు వాళ్ళకైతే ఫుడ్ ప్రొవైడ్ చేసి దాని నుంచి వాళ్ళ నుంచి సురేంద్ర గారికి బర్త్డే విషెస్ అయితే చెప్పించాను. సో తను ఆ వీడియో చూసి ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా నేను మీకు వీడియో అయితే నెక్స్ట్ క్లిప్ యాడ్ చేస్తాను అనమాట. సో అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది సురేంద్ర గారి నుంచి, కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చెప్పారనమాట, ఇంతవరకు నువ్వు ఇచ్చిన అన్ని గిఫ్ట్స్లో వాచెస్ కానీ ఈ డ్రెస్సెస్ అంతా కన్నా నాకు ఇది చాలా నచ్చింది. సో బర్త్డే రోజు మన వల్ల ఒకరు కడుపు నిండా తిన్నారంటే అది చాలా హ్యాపీ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి అని చెప్పి. సో అదైతే నేను చేశాను. దాని డీటెయిల్స్ అంతా కూడా మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను ఎక్కడ వాళ్ళు ఎలా రీచ్ అవుట్ అయ్యాను, వాళ్ళ ప్యాకేజెస్ ఏంటి అంతా మీకు డీటెయిల్గా నేను చెప్తాను మీకు కావాలి అంటే. అండ్ సో చాలా మంచిగా అయితే ఈ బర్త్డే సెలబ్రేట్ చేయాలని నేను అంతా ప్లాన్ చేసి పెట్టుకున్నాను. సో సిస్టర్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి బెంగళూరులో అందరూ వస్తున్నారు. సో మిస్ అయింది ఏంటంటే అమ్మ వాళ్ళు అండ్ సురేంద్ర గారి అమ్మ వాళ్ళు అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు అండ్ సురేంద్ర గారికి ఒక బ్రదర్ ఉన్నారు అనమాట, సతీష్ అని చెప్పి. వాళ్ళు ఇక్కడ ఉండరు, సో వేరే అదర్ కంట్రీలో ఉంటారు అనమాట. సో అందరూ ఉంటే ఈ 35th బర్త్డే ఇంకా కొంచెం మంచిగా ఉండేదన్నమాట, కొంచెం హ్యాపీగా. కానీ ఏంటంటే సో బర్త్డే కోసం అండ్ ఎక్కడ వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు కదా, సో ఇక్కడికి రండి అని అంటే అందరూ ఊళ్ళో ఉంటారనమాట, అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళంతా. సో రాలేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఉన్న సో శ్రావణి, శాలిని అండ్ మాండీల్ వాళ్ళందరినీ పిలిచాలన్నమాట. సో ఉన్న వాళ్ళతో అయితే మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకొని ప్లాన్ చేస్తున్నాను. సో ఈ సెలబ్రేషన్స్ గురించి కానీ సర్ప్రైజ్ గురించి కానీ ఏది సురేంద్ర గారికి అసలు ఐడియా కూడా లేదు. అండ్ ఫ్యాన్ మీద కూడా కొంచెం పెటల్స్ పెట్టి వచ్చిన తర్వాత అలా రొటేట్ చేసి ఆయన మీద ఫ్లవర్స్ అలా పడ్డా అలా అని కూడా ప్లాన్ చేశాను అనమాట. చూద్దాం ఎలా మన బర్త్డే సక్సెస్ అవుతుందా ఏంటి, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా, అవంతా చూసి ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి నేనైతే చూడాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే సురేంద్ర గారికి డెడికేట్ చేస్తున్నాను, ఈ బర్త్డే వ్లాగ్ అనేది. ఎప్పటికైనా ఆయన చూసుకుంటారు కదా, ఓకే నా 35th బర్త్డే ఇలా సెలబ్రేట్ చేశారు సుమతి అండ్ ప్రణాన్య అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇంకా లేట్ చేయకుండా సెలబ్రేషన్స్ అండ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నేను ప్లెయిన్ టేబుల్ మీద పెట్టకుండా వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే సో మనం ఏం పెట్టినా కూడా కొంచెం బ్రైట్నెస్ అండ్ హైలైట్ అవుతుంది కదా, ఓన్లీ ప్లెయిన్ టేబుల్ మీద పెడితే. సో ఫస్ట్ వచ్చేసి నేను మెయిన్ రికార్డ్ కోసం అయితే ఆన్లైన్ నుంచి క్యాండిల్ స్టాండ్స్ అయితే పెట్టాలన్నమాట. మనకి సెట్ ఆఫ్ 6 అయితే వస్తాయి. సో చూడండి ఇలా అంటే హైట్ వైజ్ అనమాట, స్మాల్ సైజు, మీడియం సైజు అండ్ బిగ్ సైజ్ అనమాట. టోటల్ సెట్ ఆఫ్ 6 అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇలా మనము టేబుల్ మీద అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలా సో నెక్స్ట్ వచ్చేసి నేను సెంటర్ క్యాండిల్స్ వెనిలా ఆపిల్ ఫ్లేవర్ అనమాట. సో ఇవి కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. సో ర్యాపింగ్ అయితే చాలా మంచిగా ఇచ్చారు వాళ్ళు, బబుల్ ర్యాప్ చేసి ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చారనమాట, డ్యామేజ్ అవ్వకుండా. సో ఇలా క్యాండిల్స్ అయితే ఇచ్చారనమాట. చాలా నేను తీసుకున్నాను, కొంచెం లాంగ్గా రెడ్ కలర్, నేను రెడ్ కలర్ థీమ్తో వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి అన్ని రెడ్ కలర్ కొంచెం అలా థీమ్కి సెట్ అయ్యేలాగైతే పర్చేస్ చేశాను అనమాట, ఆన్లైన్లో ప్లేస్ చేశాను. ఇవి వచ్చి సెట్ ఆఫ్ 4 అయితే మనకు వస్తాయి. ఇలా సెట్ ఆఫ్ 4 మనకి ఏంటంటే ఇది ఇలా ప్లేస్ చేయడం క్యాండిల్ స్టాండ్స్లో చూస్తున్నారు కదా ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అన్ని ఆన్లైన్లో అయితే పర్చేసాను. ఇది కూడా కేక్ స్టాండ్ అనమాట. సో మంచిగా మనకి ఇలా అంటే
చాలా వెయిట్ ఉందన్నమాట, చాలా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయండి నాకు. సో ఇది కూడా చూడండి, ఇలా ప్లేస్ చేసి మనం కొంచెం టేబుల్ కన్నా హైట్లో కేక్ కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవడానికి మనం మంచిగా అయితే కేక్ ప్లేస్ చేయొచ్చు అనమాట. సో దీని కమెంట్స్ అంతా లింక్స్ అంతా కావాలి అనుకుంటే మీరైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను లింక్స్ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా Pinterestలో బోటింగ్, సో అలా నేను మొత్తం ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట బిఫోర్ డేనే. సో ఓకే సేమ్ డేనే అంటే కొంచెం ఎక్స్ట్రా వర్క్ అయిపోతుంది అండ్ టైం సెట్ అవ్వదు అని చెప్పి ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ బోస్ కూడా ఈజీగా ఎలా చేయాలో నేను వీడియో కూడా ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను అనమాట, అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఈజీగా బోస్ అని. సో ఇవంతా నేను బ్యాక్ సైడ్ ఇలా అయితే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇలా నెంబర్స్ కూడా నేను ప్లేస్ చేశాను అనమాట, వాళ్ళు ప్లేస్ చేశాను. సో ఇవి చూస్తున్నారు కదా 3, 5 అండ్ ఇలా మంచిగా అయితే బొకే చేయించాను ఇది రెడ్ కలర్ ఫ్లవర్స్తో. అండ్ మెయిన్ ఇంకొకటి అండ్ మెయిన్ వచ్చేసి మీకు ఒక డ్రెస్ అయితే చూపించాలన్నమాట, నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఏది చూస్తున్నారా, వైట్ కలర్ కుర్తీ సెట్ అనమాట. సో దీని మీద అయితే మంచిగా హార్ట్స్ అయితే ఇట్లా ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. మనకి ఇలా ఫుల్ లెంత్ వస్తుంది అండ్ ఇలా సైడ్ కట్స్ అయితే వస్తుంది. హ్యాండ్స్కి కూడా మంచిగా ఇట్లా డీటెయిలింగ్గా అండ్ కాలర్ నెక్ విత్ బటన్స్ అయితే వచ్చింది అనమాట. అండ్ దీనికి మెయిన్గా ఇలా ప్యాంట్ అయితే వచ్చింది విత్ లేస్ అయితే యాడ్ చేశారనమాట కింద బాటమ్కి. సో ఈ డ్రెస్ అయితే నా ఫ్రెండ్స్ నాకు నా బర్త్డే రోజు గిఫ్ట్ చేశారు. సో అప్పటి నుంచి దీన్ని వేసుకునే ఛాన్స్ రాలేదనమాట. సో ఈరోజు మా హస్బెండ్ బర్త్డే రోజు అయితే వేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అయితే గిఫ్ట్గా ఇచ్చినందుకు. అండ్ మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను ఇలా ఉంది. సో చూస్తున్నారా మంచిగా ఇలా రెడ్ కలర్ హార్ట్స్ అయితే వచ్చాయన్నమాట ఎంబ్రాయిడరీ టోటల్. సో మీకైతే రెఫరెన్స్గా పిక్స్ అయితే సైడ్ యాడ్ చేస్తాను ఎలా ఉంది అని చెప్పి డ్రెస్ ప్యాక్ చేసి. యాడ్ ఇచ్చినారు ఎక్కడ సుంతి. సో ఇక్కడ స్క్రీన్ మీద ప్లే అవుతుంది కదా, ఇలా బర్త్డే గిఫ్ట్ అయితే నేను ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో హోమ్లెస్ పీపుల్ కానీ అండర్ ప్రివిలేజ్ పీపుల్ కానీ అలా వాళ్ళందరికీ కొంచెం ఫుడ్ అలా పెట్టించాను అనమాట. సో వాళ్ళ నుంచి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పించాను. సో మనకు కూడా ఏదైనా మన అకేషన్ స్పెషల్ డేస్ అలా ఉంటే ఇలా చేస్తే అది ఇంకా ఎక్స్ట్రీమ్ హ్యాపీ అయితే ఉంటుంది కదా. గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే మనకు అందుతాయి. సో అందుకు ఈ విధంగా గిఫ్ట్ అయితే నేను ప్లాన్ చేయడం జరిగింది సురేంద్ర గారి బర్త్డే కోసం. సో సురేంద్ర గారికి కూడా ఇలా కేక్ కటింగ్స్ కానీ ఇలా హోటల్స్ అవంతా నచ్చదనమాట. సో మా మ్యారేజ్కి ముందు నాకు ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చారనమాట సురేంద్ర గారు. సో అక్కడికి తీసుకెళ్లి తిరుపతిలో ఉన్నప్పుడు నా బర్త్డే రోజు అయితే ఒక 60 పీపుల్ దాకా ఫుడ్ అయితే పెట్టించారనమాట. సో నేను అందుకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పటికి కుదిరిందనమాట. సో ఈ 35th బర్త్డేకి అయితే సురేంద్ర గారి కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ని అయితే నేను తనకి ఇవ్వడం జరిగింది. సో దీని డీటెయిల్స్ కావాలనుకుంటే మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే చెప్పాను కదా మీకు ఇలా బౌస్ అయితే ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అని చెప్పి. సో ఎలా చేయాలి అని చెప్పి అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నేనైతే దీనికి ఒక రెడ్ కలర్ రిబ్బన్ అయితే హోల్ తీసుకున్నాను అనమాట. అంటే మీ కలర్స్ కూడా మీ థీమ్కి తగ్గట్టు మీరైతే కలర్స్ చూసుకోవచ్చు. సో నేను రెడ్ కలర్ థీమ్ అనుకున్నాను కాబట్టి టోటల్ అంతా నేనైతే రెడ్ కలర్ రిబ్బన్ అయితే తీసుకోవడం జరిగింది. సో సింపుల్ మన ఇలా 2 ఫింగర్స్ని యూజ్ చేసి అయితే మనం ఇలా బౌస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన సైజుని బట్టి మీరైతే రిబ్బన్ అయితే కట్ చేసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేనైతే నాకు చిన్న చిన్న సైజ్ కావాలనుకున్నాను కాబట్టి కొంచెం చిన్న రిబ్బన్కి అయితే కట్ చేసుకున్నాను. అండ్ నేను డబల్ బో కావాలనుకున్నాను అనమాట. సో అందుకు నేను ఎక్కువ ర్యాప్ చేశాను ఫింగర్స్ చుట్టూ. సో మనం ఎక్కువ అలా ర్యాప్ చేస్తే అండ్
డబల్ టైప్ బోస్ అయితే వస్తాయన్నమాట. ఇంకా ఇప్పుడు మీకు వీడియో అయితే చూపిస్తాను. అండ్ ఫైనల్గా ఇలా అయితే కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం అయితే నేను కింద ఇలా కొంచెం వీ షేప్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఎక్స్ట్రా లుక్ అయితే యాడ్ అవుతుంది కదా సింపుల్గా అలా వదిలేయడానికన్నా. సో ఇందాక మీకు చెప్పాను కదా డబల్ బో కావాలనుకున్నాను కాబట్టి ఎక్కువ ఫింగర్ షూట్ అయితే నేను రోల్ చేయడం జరిగింది రిబ్బన్ అయితే. ఇక్కడ చూడండి. సో ఇలా మనం అంతా అయిపోయిన తర్వాత ఇలా మనం బయటికి ఇలా కొంచెం లాగాము అంటే ఇలా కొంచెం డబల్ బో లాగా అయితే వస్తుంది. మీకు కావాల్సిన సైజెస్లో మీకు కావాల్సిన కలర్స్లో అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్. సో ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట. సో మనం కావాల్సిన క్వాంటిటీని బట్టి అయితే మనకి టైం అయితే ఉంటుంది. అండ్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే నేను గ్లూ టేప్స్ కానీ లేదంటే డబల్ సైడ్ టేప్ కానీ యూస్ చేసి అయితే నేను దాన్ని వాల్కి అయితే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇలా ఇస్తున్నారు కదా, ఇలా అయితే నేను తీసుకున్నాను అనమాట రిబ్బన్. సో ఆ బోస్ అయితే ఉన్నాయి కదా, చాలా ట్రై చేశాను అనమాట. అండ్ మనం డబల్ సైడ్ టేప్ వేసాను అండ్ గ్లూ డాట్స్ వేసాను, అన్నీ వేసాను కానీ స్టిక్ అవ్వట్లేదు. సో పెట్టిన వితిన్ సెకండ్స్కి అలా ఊడిపోతున్నాయి అనమాట. సో దీనికి కాదని చెప్పి మనకి డ్రెస్సెస్కి డబల్ సైడ్ టేప్స్ వస్తాయి కదా ట్రాన్స్పరెంట్వి, సో అదైతే పెట్టి ప్లేస్ చేశాను అనమాట. దాని తర్వాత అయితే మంచిగా సెట్ అయింది. కానీ వాల్స్ అయితే చూడాలి, కొంచెం పెయింట్ అయితే వచ్చిందనమాట. సో ఇంకేవి యూస్ చేసినా కూడా అంతా ఊడిపోతుందని చెప్పి నేనైతే ఇలా డ్రెస్సెస్వి డబల్ సైడ్ ట్రాన్స్పరెంట్ టేప్ అయితే యూస్ చేశాను. మంచిగా అయితే ఉందన్నమాట. సో చాలా సేపు అయినా కూడా. సో ఇక్కడైతే నేను డెకరేషన్ స్టార్ట్ చేస్తుంటే నాకైతే అనిల్ అయితే హెల్ప్ చేస్తున్నారు అనమాట. అనిల్ ఎవరంటే మా శ్రావణి వాళ్ళ హస్బెండ్ అనమాట. అండ్ ప్రణన్య వచ్చి మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తాను డాడీ బర్త్డేకి అని చెప్తుంటే, సరే ఇలాంటివి ఇలా కూడా చిన్న చిన్నగా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. సో తన డాడీ బర్త్డే కోసం తను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. సో అని చెప్పి తనను కూడా అయితే ఇన్వాల్వ్ చేసి చిన్న చిన్నగా అలా ఓకే నువ్వు ఇవంతా కట్ చేసి ఇస్తుండమ్మా అని చెప్పి అయితే చెప్పాను. ఫ్రెండ్స్ డెకోర్ చేయండి. సో బ్యాక్ డ్రాప్ డెకోర్ అయితే ఏదో సింపుల్గా అయితే చేసేసానండి. అయిపోయిన తర్వాత నేను వచ్చి ఒక టేబుల్ అయితే మంచిగా ప్లేస్ చేసుకుని దాని మీద అయితే వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే సో సేమ్ ప్లెయిన్ టేబుల్ మీద అలాగే పెట్టేస్తే మనం వాటి మీద ఏం పెట్టినా హైలైట్ అవ్వదు అనమాట. సో వైట్ మీద అయితే మనం ఏం పెట్టినా కూడా మంచిగా అయితే కలర్స్ పాపప్ అవుతాయి కాబట్టి నేనైతే ఇలా ఆ టేబుల్ మీద అయితే వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే అనుకొని క్లాత్ అయితే అనుకునేసి దాని మీద అయితే మంచిగా నేను కొన్ని ప్లేస్ చేశాను అనమాట. అవన్నీ ఆర్డర్ పెట్టుకునేటంతా. సో మంచిగా నేనైతే రెడ్ కలర్ థీమ్ అనుకున్నాను కాబట్టి వాటికి తగ్గట్టు అయితే నేను పెట్టుకుంటున్నాను అన్ని టేబుల్ మీద. సో క్యాండిల్ స్టాండ్స్ అయితే తీసుకున్నాను. ఆ క్యాండిల్ స్టాండ్స్ కూడా ఇలా రెడ్ కలర్ క్యాండిల్స్ తీసుకున్నాను మొత్తం ఒక థీమ్ లాగా. సో అయితే ఫస్ట్ దీనిలో పెట్టి ప్లేస్ చేద్దాం టేబుల్ మీద. సో అలా ఫ్యాబ్రిక్ అయితే పెట్టుకున్న తర్వాత నేనైతే కేక్ స్టాండ్ అయితే ప్లేస్ చేస్తాను. దీన్ని అయితే నేను ఆన్లైన్ నుంచి పర్చేస్ చేశాను. అండ్ క్యాండిల్స్ చూస్తున్నారు కదా, క్యాండిల్స్ కూడా సైజ్ వైజ్ ఉన్నాయి. అండ్ దానికైతే కొంచెం ఇలా బౌస్ అయితే కట్టాను అనమాట, ఇంకొంచెం లుక్ని అయితే యాడ్ చేద్దామని చెప్పేసి. ఓకేనా ఓకేనా ఓకే కొంచెం పెట్టనా ఓకే కొంచెం దూరం పెట్టిన ఓకే 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 మమ్మీ ఓకే ఓకే చాలు 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 ఒక రెండేళ్ళు పక్కన జరపండి కొంచెం దగ్గరికి కొంచెం ఈ సైడ్ కూడా కొంచెం చాలమ్మా చాలు ఓకేనా అంటే రెడ్ కలర్ ఉంటే బాగుంటుంది. ఓన్లీ వైట్ అండ్ రెడ్ ఓకే కొంచెం ఇది ఇవాళ పెట్టనా ఓకే అలా ఎందుకు వదినా ఇక్కడ ఇచ్చిన
నో కనిపించట్లేదు. కనపడదు చిన్న ఇటు సైడ్ పెద్ద అది ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది ఇది ఓకే ఇది సెట్. ఇది కూడా కొంచెం ఇటు జరగండి కొంచెం. చాలు 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 ఓకే చాలు. ఇవి జస్ట్ ఊరికి పెట్టేదా అంతే. మళ్ళీ స్టిక్కర్ అయితే లేదు అది కిందనది వన్ కిందన లాస్ట్ లో. సరే అటు సెట్ అయిందా? వచ్చి కాదు చెక్ చేసుకోండి ఒకసారి ఇటు వచ్చి. 3-5 లెటర్స్ వస్తాయి. 3-5 ఒక్కొక్కటి ఒక్కొక్క పెట్టకుండా ఈసారి మాత్రం 3-5 పెట్టేద్దాం. అట్లేమంటుంది ఒకసారి ఒకటి పెడితే బాగుంటుందా? అమ్మా కేక్ మీద పెట్టదా? అన్ని పెట్టు. కేక్ మీద పెట్టవా? కేక్ మీద పెట్టు. స్టాండ్ వస్తాయి, లైట్స్ వస్తాయి చూడు, ఆ టైప్ వస్తుంది. అప్పుడు సెట్ చేద్దాం లేదు నాకు క్లారిటీ రావడం లేదు. సో ఫైనలీ అవుట్పుట్ అయితే చాలా మంచిగా నేను అనుకున్నట్టయితే వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా అయితే ఆ వైట్ కలర్ మీదకి రెడ్ కలర్ అయితే ఎంత మంచిగా హైలైట్ అవుతుందో. సో అన్నీ అయితే సెట్ చేసి పెట్టేశాను. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇలా. అండ్ సురేంద్ర గారిని అయితే రూమ్లో నుంచి పిలవాలన్నమాట. కేక్ కటింగ్ అంతా అయితే సో ఫర్దర్గా అయితే వీడియో పైన అయితే రోజ్ పెటల్స్ అయితే పెట్టేసాం అనమాట. సో కొంచెం డౌట్గా ఉంది ఇక్కడ కనిపిస్తుందేమో అని చెప్పి. సో హోప్ఫుల్లీ చూద్దాం. నచ్చిందా? ఓకే అన్ని కష్టమా? ఇల్లు
నచ్చిందా సురేంద్ర? సో ఈరోజు జరిగిన సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంతా నీకు నచ్చాయా? ఏది బాగా నచ్చింది? రోజ్ పెటల్స్ పడ్డామా? హ్యాపీయా? సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ టర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేస్ ఇంకా నువ్వు చాలా చాలా చేసుకోవాలి. సో బర్త్డే అయితే చాలా చాలా మంచిగా జరిగింది దేవుడి బ్లెస్సింగ్స్తో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఎవరెవరైతే సురేంద్ర గారి బర్త్డే రోజు విష్ చేశారు, ఐ మీన్ నాకు కాల్స్ చేశారు, మెసేజెస్ చేశారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్, ఇలా సర్ప్రైజ్ పార్టీస్ కానీ, లేదంటే షాపింగ్, గోల్డ్ షాపింగ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ అంతా చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ కన్సిడర్ ఇట్ హ్యాజ్ ఎ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్.